నువ్వు నిజంగానే వచ్చావా? నీకు ఇష్టం లేకపోయినా నేను బాధపడతాననే కదా హైదరాబాద్ నుండి మా ఇంటి వరకు నాతో వచ్చావు. ఇప్పుడు అవన్నీ ఎందుకు? కాదు, నేను మాట్లాడాలి. మా నాన్న నీ జాబ్ విషయంలో ఇండైరెక్ట్గా వెటకారంగా మాట్లాడితే నీకు నచ్చలేదు. అది చూసి కూడా నేను సైలెంట్గా ఉన్నాను. హే, అవన్నీ ఎందుకు ఇప్పుడు? అయినా నీకు సపోర్ట్గా కదా నేను ఉండాలి. ఆ క్షణం నేనేం మాట్లాడకుండా సైలెంట్గా ఉండడం తప్పు నాదే కదా. ఆయన యాంగిల్లో ఆయన కరెక్టే కదా. నువ్వు ఒక్కడివే అయిపోయావు. అసలు తర్వాత భోజనం కూడా నువ్వు సరిగ్గా చేయలేదు. ఇందాక బస్ స్టాప్లో నేను బాధపడుతుంటే ఏదో నా కోసమని కొంచెం తిన్నావు. హే, ఆయన నన్నేం తిట్టలేదు కదా. పెద్దవాళ్ళు కాబట్టి ఏదో ఒక సలహా ఇచ్చారు అంతే. నా కళ్ళలోకి చూడు బుజ్జి. ఏమీ లేదు, నేనేం హట్ అవ్వలేదు అసలు. చూడు, నీకు అబద్ధం చెప్పడం కూడా రావట్లేదు. నన్ను ఒకటి కొట్టు బుజ్జి. పిచ్చా నీకు? దెబ్బ చాలా గట్టిగా పడాలి. నేను నిన్ను కొట్టడం ఏంటి? కొట్టమని చెప్తున్నాగా, కొట్టు. ఏదో ఊరికే అలా చిన్నగా కొట్టి నన్ను బాధ పెట్టొద్దు ప్లీజ్. థ్యాంక్ యూ బుజ్జి. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. నా మనసులో భారం మొత్తం తీరిపోయింది. వద్దు ప్లీజ్, చూడొద్దు. చూస్తే నా కళ్ళల్లోకే చూడు. నిజంగా పిచ్చిదానివే నువ్వు. అవునరా, నువ్వంటే నిజంగా నాకు పిచ్చే. నీ పైనుండే పిచ్చి కొంచెమైనా తగ్గుతుందేమో అని నాకు భయం కలిగిన రోజు ఇంకప్పుడు నేను నీతో ఉండను. ఏమైంది? మళ్ళీ ఫ్లాష్ బ్యాకా? హ్యాపీ బర్త్డే. స్నేహం అనే మాటలో ఒక అక్షరం నేనైతే రెండో అక్షరం నువ్వేరా. హ్యాపీ బర్త్డే రా వర్మ, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. గాయ్స్, మీ బాతకాన్ని ఆపేస్తే మా నాన్న కేక్ కట్ చేస్తాడు. అస్సలే కూల్ కేక్ తినడం మానేసి తాగాల్సి వస్తుంది. అయినా ఎప్పుడు మేం కదా పార్టీ ప్లాన్ చేసేది. ఈసారి నువ్వేంటి ట్విస్ట్ ఇచ్చావు? 1500 పెట్టి కేక్ వస్తే 3000 పెట్టి పార్టీ తీసుకుంటారు. మీ వేషాలు నాకు తెలీదా? ఓర్ని. హే అక్షర, మీ నాన్న బర్త్డే అని సర్ప్రైజ్కి ఇంత ప్లాన్ చేసావు. మరి కేక్ కటింగ్ ముందు మీ నాన్న గురించి ఏం మాట్లాడవా? చెప్పడానికి మాటలు లేవు, అంత గొప్పవారు మా నాన్నగారు. హే లవ్, పార్టీలో జాయిన్ అవ్వచ్చుగా, ఎక్కడ ఎందుకు కూర్చున్నావు? ఇప్పటి నుంచి నేను వాడితో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అనుకుంటున్నా. అదేంటి సడన్ గా? అంటే ఇప్పటికే మీరు చాలా అడ్వాన్స్ అయిపోయి ఉంటారు అనుకున్నానే. అడ్వాన్సా తొట్టకొర కట్ట? వాడు కనీసం ముద్ద పప్పు కూడా కాదు. అంతలా ఏం జరిగింది? ఏంటి అలా చూస్తున్నావు? ఏ చూడకూడదా? ఆహా, అలా అని కాదు. అయితే చూడొచ్చు అనమాట. చూడొచ్చు, పబ్లిక్ ప్లేస్ లో కాకుండా అలా నా ప్లేస్కి వచ్చావనుకో. వస్తే ఇలా చూపులతో కాకుండా ఫుల్ మీల్స్ పెడతా. నిజంగా? లావణ్య, నా మానాన్ని నేను ఇంట్లో పల్లీలు బెండకాయలు నూనెలో వేగించుకుని వేడి వేడి అన్నంలో కలుపుకుని తిందాం అనుకుంటే ఫుల్ మీల్స్ పెడతాను తీసుకొచ్చావు. ఇక్కడ చూస్తే కిచెన్లో స్టవ్ కూడా లేదు కదా లావణ్య. ఆన్లైన్లో ఫుల్ మీల్స్ దొరికే టైం కూడా అయిపోయింది. అయినా నువ్వు ఫుల్ మీల్స్ అనగానే పప్పు ఆవకాయ, సాంబారు అప్పడాలు, రసం దొండకాయ ఫ్రై, ఇలా ఇలా సస్పెన్స్గా చాలా ఊహించుకున్నాను. ఇక్కడికి వచ్చి చూస్తే అయినా లావణ్య, ఇలా ఆశ పెడితే మాత్రం ఆశ కురుపులు వస్తాయి.
అది త్వరగా తగ్గ కూడా తెలుసా? ఎక్కడ దొరికేవరా నాకు? సారీ ఇంకా అవలేదా? ఇంకా ఉందా? లవ్ ఇంకా వెళ్దామా? అప్పుడేనా? హా, టైం అవుతుందిగా, ఇంటికి వెళ్ళాలి. ఏం పనుంది? ఆడుకోవాలి. నీ రూమ్లో ఒక్కడివి ఆడుకునే బదులు అదేదో నా రూమ్కి రావచ్చుగా. ఇద్దరం కలిసి ఆడుకోవచ్చు. అవునా? నువ్వు గేమ్స్ బాగా ఆడతావా? నీకు ఇష్టమా? ఇప్పటి వరకు ఎప్పుడూ పెద్దగా ఆడలేదు, బట్ ఇవాళ రాత్రి నీతో కలిసి ఆడాలనిపిస్తోంది. ఓకే సరే, పదైతే వెళ్దాం. ఈరోజు కూడా అంతే, ఆడుకుందని చెప్పి ఇంటికి రమ్మన్నావు. పబ్జి డౌన్లోడ్ చేయమంటే మొబైల్లో స్పేస్ లేదు, హ్యాంగ్ అయిపోద్ది అంటున్నావు. ఇల్లంతా ఎతికా, క్యారమ్ బోర్డు, చెస్ బోర్డు, కనీసం అష్టాచమ్మ ఆడుకోవడం చింత పిక్కలు కూడా లేవు. అలాంటప్పుడు నన్ను ఎందుకు రమ్మని ఇంటికి ఆడుకోవడానికి? ఎక్కడ దొరికేవరా నాకు? చి చి. లావణ్య, ఇదిగో చూడు, మా గ్రూప్ బ్రోస్ అందరూ ఎప్పుడు మిస్ అవునందుకు ఈ రోజు నన్ను మిస్ అవుతున్నారు. అంతా నీ వల్ల. నీ కళ్ళు చల్లబడ్డాయా? ఇదేనా ఐడియా చెప్పు సముద్రం. కిరణ్ వదిలించుకోవాలి. హే, ఇంకా 1 వీక్ కూడా కాలేదు కదా, అప్పుడే బ్రేకప్పా? అసలు నీ వల్ల ఇదంతా. నువ్వు లేకపోయి ఉంటే నాకు మెంటల్ టార్చర్ ఉండేది కాదు. నువ్వే కలిపావుగా, నువ్వే విడగొట్టు. సరే, అదిగో అదే వాడు రూమ్. చెప్పిందంతా గుర్తుందిగా? పో, వెళ్ళి నీ ప్రతాపం అక్కడ చూపించు. అరే, ఆ పిల్ల ఏంటో, ఆ పిల్ల మెంటాలిటీ ఏంటో అస్సలు అర్థం కావట్లేదురా. తన మెంటాలిటీ ఏంటో తెలుసుకుని నువ్వు చేసేదేముంది? అంటే లాస్ట్ 1 వీక్ నుంచి ఆ పిల్ల మీద ఫీలింగ్స్ వస్తున్నాయిరా. నెక్స్ట్ వీక్ వరకు ఉంటాయా ఈ ఫీలింగ్స్? అదే, అలా ఉండాలంటే నువ్వు ఓ పని చేయాలి మామ. ఏంటో? ఆ పిల్లని రోజు పికప్ అండ్ డ్రాప్ నువ్వే చేస్తావు కదా, అది మానేయాలి. నువ్వు చేస్తావా? కరెక్ట్ క్యాచ్ చేసావురా. కాలిపోద్ది చెయ్యి నన్ను క్యాచ్ చేయాలని చూస్తే. యూ బెటర్ నాట్ కమ్ ఇన్ మై వే. నా వంశతమేంట్రా, రే ఫాలో అవ్వా? మొహం మీద అంత స్ట్రాంగ్గా చెప్పిన తర్వాత నేనెక్కడికి వెళ్తాను రా? అరే నువ్వు వెళ్ళాలిరా. తను సేఫ్గా ఇంటికి వెళ్ళే వరకు తనకి తెలియకుండా ఫాలో చేస్తూ ఉండాలి. నువ్వు ఫాలో చేస్తున్నావని తనకి తెలిసినా కూడా ఏమీ తెలియనట్టు తను ఫ్లాట్కి వెళ్ళాలి. కానీ రాత్రి బెడ్ పైన పడుకున్నప్పుడు పిల్లోని నలిపేస్తూ నా కోసం మల్లేష్ ఇంత కేర్ తీసుకున్నాడా అని అనుకోవాలి. మార్నింగ్ లేవగానే తన ఫోన్ నుండి నీ ఫోన్కి 2 మెసేజ్లు, 1 సారీ, 2 థ్యాంక్స్ అని ఉండాలి. ఒరేయ్, నువ్వు చెప్తుంటే నాకు విజువల్లో కనిపిస్తుందిరా. ఈ విజువల్ రియాలిటీలోకి రావాలంటే నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? ఫ్లో అర్థమైంది, ఫాలో చేస్తున్నా. వీడేంటి ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు? హలో, ఏంట్రా? ఏంటో చెప్ప. నాకెవరూ లేరనిపిస్తుందిరా. అలా అనిపించినప్పుడు నువ్వు గుర్తురాగానే కొండంత ధైర్యం వస్తుంది తెలుసా. కాసేపు మొన్న నేను తెచ్చిన జానీ వాకర్ బాటిల్ ఒక్కడవే దొబ్బి తగ్గడం ఆపేసి ఎంతో కొంత నాకు కూడా ఉంచు. పోనటే హ్యా. బేబే, బలవంతంగా లాక్కునే పని లేకుండా నీకు నువ్వుగా సపోర్ట్ చేసినావు అనుకో, స్మూత్గా హ్యాండిల్ చేస్తాం సిచ్యువేషన్ని. నాకు ఆ వాచ్ నచ్చింది. ఇయర్ రింగ్ తీయే. బ్యాగ్ 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 తీ.
మరి నువ్వు కూడా హే భగవాన్, నీ అపారమైన లీలలు అస్సలు అర్థం కావు. ఈ జనాలకి ఈరోజు నా స్టామినా ఏంటో చూపించే టైం వచ్చింది. థ్యాంక్ యూ గాడ్. ఆగండి రా, వస్తున్నా. ఇన్ని సేవింగ్స్ ఎలాగండి బాబు? ఇంటి పైన ఫ్యూజన్ సోలార్ రూఫ్ టాప్ పెట్టించానండి. ఫ్యూజన్ సోలార్ రూఫ్ టాప్ పెట్టించుకుంటే బ్యాంకు వాళ్ళు అతి తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తున్నారు. ఇన్స్టాల్మెంట్ కట్టాలిగా. మనకొచ్చే కరెంటు బిల్లులో సగం కూడా ఉండదు కదా ఇన్స్టాల్మెంట్. పైగా ఫ్యూజన్ సోలార్ రూఫ్ టాప్ పెట్టించుకుంటే ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం కింద 78,000 సబ్సిడీ ఇస్తున్నారు. ఆ డబ్బులతో ఎలక్ట్రిక్ స్కూటర్ కొన్నాను. దాని ఛార్జింగ్ కూడా ఫ్యూజన్ సోలార్ రూఫ్ టాప్ నుంచే. వెలిగిందా? నాకంటే పెద్ద వ్యాపారస్తుల్లో ఉన్నాడుగా. ఆ సూర్య గారు, ఆ ఫ్యూచర్ కంపెనీ వారి నంబర్ ఇవ్వండి. నారాయణ గారు, ఒక్క కాల్ చేయండి, మిగతా కూడా అంతా ఫ్యూజన్ వారే చూసుకుంటారు. ఫ్యూజన్ సోలార్ రూఫ్ టాప్, కరెంట్ జాదా, ఖర్చు రాదా.